మెరిట్ బేస్డ్ డిస్కౌంట్ ఈజ్ అవైలబుల్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఎస్ఎస్సి కోర్సెస్. అట్లీస్ట్ 1 ప్రిలిమ్స్ ఆర్ Tier 1 క్లియర్ చేసిన వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. ఎస్ఎస్సికి బ్యాంక్కి న్యూ బ్యాచెస్ 1st May నుంచి ఆఫ్లైన్లో కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా మనం క్లాసులు స్టార్ట్ చేస్తాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. సో ఇవాల్టి వొకాబులరీలో మొదటి వర్డ్ ప్రొగ్నాస్టికేషన్, అంటే ప్రిడిక్షన్ ఆర్ ఫోర్కాస్ట్ అబౌట్ ఫ్యూచర్ ఈవెంట్స్. రేపు పొద్దున ఏం జరగబోతుంది అనే దాని గురించి మనం చేసే ప్రిడిక్షన్ని, ద ఫోర్కాస్ట్ని మనం ప్రొగ్నాస్టికేషన్ అంటాం. సో ఆర్టికల్లో ఏం చెప్పారు? ద ఆథర్స్ వర్ కాషియస్ ఇన్ దర్ ప్రొగ్నాస్టికేషన్స్ అబౌట్ లైఫ్ బియాండ్ ఎర్త్. ఎర్త్ బయట లైఫ్ ఉందా లేదా అనే విషయంలో వాళ్ళు ప్రొగ్నాస్టికేషన్ చేశారు, కానీ చాలా కాషియస్గా చేశారు. ఓకే, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడలేదు. సినోనిమ్స్ ఏంటి? ఆగరీ. ఆగరీ అంటే ప్రిడిక్షన్స్ బేస్డ్ ఆన్ సైన్స్ ఆర్ ఒమెన్స్, సింబల్స్, సైన్స్, సూచనలు బట్టి ప్రిడిక్షన్ చేయడానికి ఆగరీ అంటాం. అలాగే ప్రిసేజ్ అన్న సేమ్ మీనింగ్. వార్నింగ్స్ ఆర్ ఇండికేషన్స్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్స్. భవిష్యత్తు జరగబోయే వాటి గురించి ఇచ్చే వార్నింగ్ లేదా ఇండికేషన్ ప్రిసేజ్ అంటాం. డివైనేషన్ అంటే ద యాక్ట్ ఆఫ్ ఫోర్ టెలింగ్ ద ఫ్యూచర్, అంటే నెక్స్ట్ జరగబోయేదాన్ని చెప్పడానికి మనం డివైనేషన్ అంటాం. ఇవన్నీ సినోనిమ్స్. యాంటోనిమ్స్ సర్టిట్యూడ్ అంటే థింగ్స్ దట్ ఆర్ అబ్సల్యూట్లీ సర్టెన్, ఖచ్చితంగా చెప్పగలిగే వాటిని మనం సర్టిట్యూడ్స్ అంటాం. వెరాసిటీ అంటే ట్రూత్స్, ఫ్యాక్ట్స్, వాటిని డిస్ప్యూట్ చేయడానికి లేదు అనుకునే వాటిని వెరాసిటీస్ అంటాం. రియాలిటీ ఏ కాంక్రీట్ సిచ్యువేషన్ ఆర్ ఈవెంట్ దట్ కెన్ బి ప్రూవెన్, మనం ప్రూవ్ చేయగలిగే ఒక సిచ్యువేషన్ని, సాలిడ్ సిచ్యువేషన్ ఆర్ ఈవెంట్ని మనం రియాలిటీ అని చెప్పేసి అంటాం. సో ప్రొగ్నాస్టికేషన్ ఈజ్ నాట్ ప్రూవెన్ యట్, కానీ ఇలా జరగబోతుందని మీరు చెప్పేది. రియాలిటీ అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ అని అర్థం. సెకండ్ వర్డ్ వచ్చేసి కన్స్ట్రైన్. కన్స్ట్రైన్ అంటే లిమిట్ చేయడం, రెస్ట్రిక్ట్ చేయడం, హోల్డ్ బ్యాక్ ఫ్రమ్ యాక్షన్, మనం కదలనీయకుండా చేయకుండా మనం చేసే రెస్ట్రిక్షన్ని కన్స్ట్రైన్ అంటాము. ద రీసెర్చ్ వాజ్ కన్స్ట్రైన్డ్ బై ఎ ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ ఫండింగ్. రీసెర్చ్కి సరైన ఫండింగ్ లేకపోవడం వల్ల అది కన్స్ట్రైన్ అయింది, రెస్ట్రిక్ట్ చేయబడింది. సినోనిమ్స్ సర్కమ్స్క్రైబ్ టు డిఫైన్ లిమిట్స్ ఆర్ బౌండరీస్. లిమిట్స్ని, బౌండరీస్ని డిఫైన్ చేయడాన్ని సర్కమ్స్క్రైబ్ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ సర్కమ్స్క్రైబ్ చేయడం. కోయర్స్ అంటే టు ఫోర్స్ ఆర్ కంపెల్ ఇంటూ యాక్షన్. ఫోర్స్ చేయడం, యాక్షన్లోకి ఫోర్స్ చేయడాన్ని మనం కోయర్స్ అని అంటాం. హ్యాంపర్ అంటే టు హిండర్ ఆర్ అబ్స్ట్రక్ట్ చేయడం. కోయర్స్ అంటే ఫోర్స్ చేయడం, సర్కమ్స్క్రైబ్ అంటే లిమిట్స్ పెట్టడం, హ్యాంపర్ అంటే అగైన్ సేమ్ థింగ్, హిండర్, హ్యామ్స్ అంటే అబ్స్ట్రక్ట్ చేయడం. యాంటమ్స్ అంటే అన్ఫెటర్ అంటే టు ఫ్రీ ఫ్రమ్ రెస్ట్రిక్షన్స్, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా, అన్ఫెటర్డ్ అంటారు, రెస్ట్రిక్షన్స్ లేకుండా చేయడం. అన్లీష్ అనొచ్చు. ఫెసిలిటేట్ అంటే టు మేక్ ఏ ప్రాసెస్ ఈజియర్, స్మూదర్, ఒక ప్రాసెస్ ఈజీగా జరిగేలా చేయడం. ఎంపవర్ అంటే టు గ్రాంట్ ద ఎబిలిటీ ఆర్ ద పవర్ టు యాక్ట్. సో అన్నీ ఎంపవర్ చేయడం, వాళ్ళకి ఆ పవర్ని ఇవ్వడం, ఆ ఎబిలిటీని ఇవ్వడం. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటాం కదా. డిస్పాషనేట్ అంటే ఏంటమ్మా? నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై స్ట్రాంగ్ ఎమోషన్, ఎమోషన్లెస్గా అంటే ఎమోషన్స్తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండడానికి మనం డిస్పాషనేట్ అంటాం. సైంటిస్ట్ కాల్డ్ ఫర్ డిస్పాషనేట్ రివ్యూ ఆఫ్ ద అట్మాస్ఫియరిక్ డేటా. ఈ డేటాని డిస్పాషనేట్గా అంటే ఇంపార్షియల్గా, ఆబ్జెక్టివ్గా, ఓకే, అన్బయాస్డ్గా రివ్యూ చేయాలని చెప్పి సైంటిస్టులు అడుగుతున్నారు. అన్బయాస్డ్, ఫెయిర్, ఇంపార్షియల్, డిటాచ్డ్, ఎమోషనల్లీ అన్ఇన్వాల్వ్డ్, ఎమోషనల్లెస్గా ఉండడం. ఆబ్జెక్టివ్ అంటే అర్థం ఏంటి? బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ అని అంటాం. ఆబ్జెక్టివ్ అంటే ఎమోషన్స్కి లోన్ అవ్వకుండా ఓన్లీ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అని అర్థం. సబ్జెక్టివ్ అంటే ఎమోషన్స్కి లోన్ అయ్యి, సబ్జెక్టివ్ అంటే ఏంటమ్మా? బేస్డ్ ఆన్ ఎమోషన్స్. ఎమోషన్స్కి లోన్ అయ్యి చేసేదాన్ని సబ్జెక్టివ్ అంటాం. ఎమోషన్స్కి లోన్ అవ్వకుండా చేసేదాన్ని మనం ఆబ్జెక్టివ్ అంటాం. సో ఆబ్జెక్టివ్గా అనాలిసిస్ చేయాలంటే నువ్వు పర్సనల్ ఎమోషన్స్కి లోన్ అవ్వకుండా చేయాలి అని అర్థం, ఓన్లీ ఫ్యాక్ట్ బేసిస్ మీద చేయాలని అర్థం. సో యాంటోనిమ్స్ ఏంటమ్మా? బయాస్డ్, షోయింగ్ ప్రిజుడైస్ ఆర్ పార్షియాలిటీ. ఎమోషనల్, ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫీలింగ్స్. సబ్జెక్టివ్, బేస్డ్ ఆన్ పర్సనల్ ఒపీనియన్స్. ఇవన్నీ దానికి యాంటోనిమ్స్గా మనం చెప్పొచ్చు. పెక్యులియర్. పెక్యులియర్ అంటే స్ట్రేంజ్, అన్యూజువల్. నార్మల్గా రెగ్యులర్గా ఉండేదాన్ని పెక్యులియర్ అన్నాం. ఇట్స్ ఎ పెక్యులియర్ థింగ్ అంటే అన్యూజువల్గా ఉంది అని అర్థం. ద పెక్యులియర్ సర్ఫేస్ ఫిజియోకెమిస్ట్రీ ఆఫ్ K2-18b ఇంట్రిగ్డ్ ది సైంటిస్టులకి ఆసక్తిని రేకెత్తించింది. ఇంట్రిగ్ అంటే ఆసక్తిని రేకెత్తించడం. K2-18b అనే ఎక్సో ప్లానెట్ యొక్క ఫిజియోకెమిస్ట్రీ, సర్ఫేస్ ఫిజియోకెమిస్ట్రీ అనేది పెక్యులియర్గా ఉంది అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అని అర్థం. వెరైటీగా ఉంది, అన్యూజువల్గా ఉంది అని అర్థం. సినోనిమ్స్ ఇడియోసింక్రటిక్, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ పర్టికులర్ ఇండివిజువల్ ఆర్ గ్రూప్, యూనిక్ అని అర్థం. సో ఇడియోసింక్రసీస్ అంటే ఒక పర్టికులర్, ఆ వ్యక్తి యొక్క పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ అంటే వేరే వాళ్ళు లేకుండా వాళ్ళకి మాత్రమే ఉండే యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ని మనం ఇడియోసింక్రసీస్ అని అంటాం. అనామలస్, అనామలీ అంటే డీవియేటింగ్ ఫ్రమ్ ద నార్మల్ ఆర్ ఎక్స్పెక్టెడ్. సింగులర్ అంటే రిమార్కబుల్లీ అన్యూజువల్ ఆర్ యూనిక్. సేమ్ యూనిక్ అనే మీనింగ్ మనకు వస్తుంది.
సో యాంటోనిమ్స్ ఏంటి? ప్రొజైక్. ప్రొజైక్ అంటే రొటీన్, డల్, ల్యాకింగ్ ఇమాజినేషన్, రెగ్యులర్ అని అర్థం. కన్వెన్షనల్ అన్న కన్ఫర్మింగ్ టు ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీసెస్, అందరూ నమ్మేది ఏదైతే ప్రాక్టీసెస్ ఎస్టాబ్లిష్ అయ్యో వాటి ప్రకారం వెళ్ళిపోతే కన్వెన్షనల్. అన్ఎక్సెప్షనల్ అంటే ఎటువంటి ఎక్సెప్షనల్ లేదు, రిమార్కబుల్ ఏమీ కాదు, నోట్ వర్ది ఏమీ లేదు, రొటీన్ అనే మీనింగ్ వస్తుంది. ఫైనల్ వర్డ్ ఇన్నేట్. ఇన్నేట్ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎగ్జిస్టింగ్ న్యాచురల్లీ, ఇన్హెరెంట్, మన లోపల నుంచి వచ్చేది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ వన్స్ ఎసెన్షియల్ నేచర్. ఇన్హెరెంట్, ఇన్నేట్, ఓకే, ఇవన్నీ మనకి మన లోపల నుంచి వచ్చేవనే మీనింగ్లోకి వస్తాయి. ద ఇన్నేట్ క్యూరియాసిటీ ఆఫ్ హ్యూమన్స్ డ్రైవ్స్ ద సర్చ్ ఫర్ నాలెడ్జ్ బియాండ్ ఎర్త్. ఇన్నేట్ అంటే మనకి లోపల నుంచి వస్తున్న క్యూరియాసిటీ, హ్యూమన్స్ యొక్క క్యూరియాసిటీ డ్రైవ్స్ ద సర్చ్ ఫర్ నాలెడ్జ్ బియాండ్ ద ఎర్త్. సర్చ్ ఫర్ నాలెడ్జ్ బియాండ్ ద ఎర్త్, ఓకే, ఎర్త్ బియాండ్, సర్చ్ ఫర్ నాలెడ్జ్ కోసం చేసే సర్చ్ని ఈ ఇన్నేట్ క్యూరియాసిటీ అనేది డ్రైవ్ చేస్తుంది. లోపల నుంచి మనకున్న క్యూరియాసిటీ డ్రైవ్ చేస్తుంది అంటున్నారు. సో సినోనిమ్స్ ఏంటి? కాన్జెనిటల్ అంటే ఎగ్జిస్టింగ్ ఫ్రమ్ బర్త్ ఆర్ ఇన్హరెంట్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. కాన్జెనిటల్ అంటే పుట్టుకతో మనకు వచ్చేది అన్నట్టు తీసుకోవచ్చు. ఇన్హరెంట్ అన్న సేమ్ మీనింగ్. ఎగ్జిస్టింగ్ ఇస్ ఎ పర్మనెంట్ ఇన్సెపరబుల్ ఎలిమెంట్ ఆఫ్ సంథింగ్. ఇన్స్టింక్చువల్ అంటే బేస్డ్ ఆన్ న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ ఆర్ డ్రైవ్స్, మన లోపల ఉన్న న్యాచురల్ ఇన్స్టింక్ట్స్ని బేస్ చేసుకుని అనే మీనింగ్ వస్తుంది. యాంటోనిమ్స్ ఎక్స్ట్రిన్సిక్, నాట్ పార్ట్ ఆఫ్ ద ఎసెన్షియల్ నేచర్, కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనే మీనింగ్ వస్తుంది. ఎక్వైర్డ్, డెవలప్డ్ త్రూ ఎక్స్పీరియన్స్ ఆర్ లెర్నింగ్. అడ్వెంటీషియస్ అంటే అరైజింగ్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ కాజెస్ రాదర్ దాన్ ఇన్హరెంట్ నేచర్. అడ్వెంటీషియస్ అంటే అర్థం ఏంటమ్మా? ఎక్స్టర్నల్ కాజెస్ ద్వారా వచ్చేది అని అర్థం. ఎక్వైర్డ్ అంటే మనం బయట నుంచి వచ్చేది అని అర్థం. ఎక్స్ట్రిన్సిక్ అంటే మన ఇన్హరెంట్ కాదు, బయటది అని అర్థం. ఇంట్రెన్సిక్ ఆపోజిట్ ఎక్స్ట్రిన్సిక్. సో ఇవాల్టి ఇడియం ఆఫ్ ద డే, ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటే అర్థం ఏంటి? మనం చూస్తుంది చిన్నది, మనం చూడాల్సింది చాలా పెద్దది. అంటే మనకి బయటికి కనిపించేదే కాదు, కనిపించేది చాలా ఉంది అని అర్థం. ఏ స్మాల్ విజిబుల్ పార్ట్ ఆఫ్ ఏ మచ్ లార్జర్ ప్రాబ్లమ్. ఒక సిచ్యువేషన్ లేదా ప్రాబ్లం యొక్క చిన్న విజిబుల్ పార్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. ఇలా ఉంటుంది చూడండి. సో ఈ టిప్ ఒకటే మనకి బయటికి కనిపిస్తుంది, కానీ లోపల ఎంత ఉందన్న విషయం మనకు తెలియదు. అలాగే ఒక వ్యక్తి సక్సెస్ సాధిస్తే ఆ సక్సెస్ కనిపిస్తుంది, దాని వెనకాల ఉన్న కష్టం మనకు కనబడదు, అలా అనమాట. సో ఇది ఎప్పుడు వాడతారంటే వెన్ రెఫరింగ్ టు సంథింగ్ దట్ అపియర్స్ సింపుల్గా కనిపిస్తుంది బట్ ఈజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ మోర్ కాంప్లెక్స్. అది చాలా పెద్ద ఇష్యూలో భాగం కానీ బయటికి మాత్రం సింపుల్గా కనిపిస్తుంది అనే సందర్భంలో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అనేది వాడతాం. అలాగే డైమెథైల్ సల్ఫైడ్ K218B మీద డిటెక్ట్ చేశారు. ఇది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, ఇంకా కనిపెట్టాల్సింది చాలా ఉంది, మనం చూసింది చాలా చిన్నది అనే మీనింగ్లో దీన్ని యూజ్ చేయొచ్చు. ఫాలో అప్ ఆన్, ఫ్రేజల్ వర్బ్ ఆఫ్ ద డే. ఫాలో అప్ ఆన్ అంటే అర్థం ఏంటంటే టు టేక్ ఫర్దర్ యాక్షన్. ఏదన్నా మనం కనిపెట్టామంటే దాని మీద ఫర్దర్ యాక్షన్ చేయాలి అనేటప్పుడు మనం ఫాలో అప్ ఆన్ అని చెప్పి అంటాం. ఆఫ్టర్ ద పబ్లికేషన్ ఆఫ్ K218B స్టడీ, ద సైంటిస్ట్ ప్లాన్ టు ఫాలో అప్ ఆన్ దేర్ ఫైండింగ్స్ విత్ అడిషనల్ డేటా అనాలిసిస్ టు కన్ఫర్మ్ ద రిజల్ట్స్ని కన్ఫర్మ్ చేయడానికి అడిషనల్ డేటా అనాలిసిస్తో సైంటిస్టులు రావాలి. అంటే ఉన్నదాంతో మనం సాటిస్ఫై అయిపోకూడదు, కన్ఫర్మ్ చేయడానికి ఫాలో అప్ చేయాలి అని అర్థం. The team of scientists have discovered a new exoplanet which orbits a distant star and it's likely to have the conditions suitable for life. ఇక్కడ టీమ్ ఆఫ్ సైంటిస్ట్ అనేదాన్ని మనం ఎలా తీసుకోవాలి? టీమ్ అనేది సింగులర్, అందులో ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ దాన్ని మనం ఒక గ్రూప్గా రిఫర్ చేస్తున్నప్పుడు దాన్ని సింగులర్గా తీసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ హ్యావ్ బదులు హ్యాజ్ వస్తుంది. సో తప్పు ఎక్కడ ఉందంటే హ్యాజ్ డిస్కవర్డ్ అన్నది. టీమ్ అనేది ఒక సింగిల్ గ్రూప్ కాబట్టి ఇట్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ యాజ్ సింగులర్. సో ఆన్సర్ ఈజ్ హ్యాజ్ డిస్కవర్డ్. ఇంగ్లీష్ ఇబ్బందిగా ఉన్నవాళ్ళు, ఇంగ్లీష్ వల్ల జాబ్ మిస్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ద్వారా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు, ఎస్ఎస్సి, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, సీసాట్కి అన్నింటికీ సరిపడా కంటెంట్ మీకు ఇక్కడ లభిస్తుంది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఎల్టెక్స్ క్లాసెస్. బ్యాంక్ ఇన్ఫినిటీ అండ్ సాఫల్య. సో షార్ట్ టర్మ్ కోర్సుల కోసం చూసే వాళ్ళకి 3000కి 2499కి ఉన్నాయి. సాఫల్య బ్యాంక్ మెయిన్స్ క్లాసెస్ మాత్రమే కావాలనుకునే వాళ్ళు సాఫల్య ప్రోగ్రామ్కి రావచ్చు. అండ్ కంప్లీట్ కోర్స్ కావాలనుకునే వాళ్ళు బ్యాంక్ ఇన్ఫినిటీకి రావచ్చు. అండ్ ఎస్ఎస్సి కావాలనుకునే వాళ్ళు కంప్లీట్ ఎస్ఎస్సి సిలబస్ యాప్లో అందుబాటులో ఉంది. 3000కి 3 months వ్యాలిడిటీతో మీకు ఎస్ఎస్సి కోర్సు అందుబాటులో ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఫర్దర్ వివరాలు తెలుసుకోవచ్చు. ఇవాల్టి ఎడిటోరియల్లోకి వచ్చేద్దాం. సో ఇవాళ ఎడిటోరియల్ టైటిల్ వచ్చేసి లైఫ్ అన్నోన్. ఇట్ సేస్ లైఫ్ అన్నోన్ అంటే మనకి అన్నోన్ అంటే తెలియంది, లైఫ్ అంటే అక్కడ ప్రాణం ఉందో లేదో మనకి తెలియదు బేసికల్గా. కానీ ఇప్పుడు వేరే ప్లానెట్స్లో ప్రాణం ఉందా లేదా, అక్కడ లైఫ్ అనేది ఉందా లేదా అని తెలుసుకునే ప్రయత్నాలు సైంటిస్టులు ఎప్పటి నుండో చేస్తున్నారు. మార్స్ పైన ఇంతకుముందు జీవరాశి ఉండేదా లేదా, ఇకపై ఉండే అవకాశం ఉందా, చంద్రుడి పైన మనిషి నివసించగలడా లేదా, ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో మాట్లాడుతున్నారు. ఈ ఆర్టికల్ వచ్చింది.
సో ఎక్సో ప్లానెట్స్ అంటాం, అంటే సోలార్ ప్లానెట్లో కాకుండా, సోలార్ సిస్టంలో కాకుండా అవుట్ సైడ్ స్టార్స్, అంటే సన్ కాకుండా వేరే అదర్ స్టార్స్ చుట్టూ తిరిగే ప్లానెట్స్ని మనం ఎక్సో ప్లానెట్ అని చెప్పేసి అంటాము. సో ఒక ఎక్సో ప్లానెట్, ఈ K2-18b అనే ఎక్సో ప్లానెట్లో లైఫ్ ఉండొచ్చు అనేలాగా ఒక సైంటిఫిక్ డిస్కవరీ వచ్చింది. దాని రిలేటెడ్ ఆర్టికల్ ఈరోజు మనం చూస్తున్నాం. ద కాస్మోస్ హోల్డ్స్ లిమిట్లెస్ మిస్టరీస్ ఫర్ ద కన్స్ట్రైన్డ్ హ్యూమన్ మైండ్. కన్స్ట్రైన్డ్ అంటే కొన్ని రెస్ట్రిక్షన్స్తో ఉన్న హ్యూమన్ మైండ్కి, కొన్ని రెస్ట్రిక్షన్స్తో కూడిన హ్యూమన్ మైండ్కి లిమిట్లెస్ మిస్టరీస్, అన్లిమిటెడ్ మిస్టరీస్ ఉన్నాయి కాస్మోస్లో. అంటే ఈ విశ్వంలో ఎన్నో మిస్టరీస్ అనేవి ఉన్నాయి మనం తెలుసుకోవాల్సినవి అని చెప్పి రాస్తున్నారు. బట్ అవి తెలుసుకునే ప్రయత్నంలో హ్యూమన్ మైండ్కి దేర్ ఆర్ రెస్ట్రిక్షన్స్ అని మీనింగ్. ద యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ issued a press release regarding a paper co-authored by one of its scientists that reported an exoplanet called K2-18b may be habitable, with the misleading headline "Strongest Hints Yet of Biological Activity Outside the Solar System." ఓకే, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు, ఇష్యూ చేశారు. దేనికి సంబంధించి? రిగార్డింగ్ ఎ పేపర్. ఈ పేపర్ సైంటిఫిక్ పేపర్ కో-ఆథర్డ్ బై వన్ ఆఫ్ ఇట్స్ సైంటిస్ట్, తన యొక్క సైంటిస్ట్స్లో ఒకళ్ళు కో-ఆథర్ చేసిన ఒక పేపర్ గురించి ప్రెస్ రిలీజ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు ఇష్యూ చేశారు. సో అదేం రిపోర్ట్ చేసిందంట? విచ్ రిపోర్టెడ్ అన్ ఎక్సో ప్లానెట్ కాల్డ్ K2-18b. K2-18b అనే ఎక్సో ప్లానెట్ మేబీ హ్యాబిటబుల్ అంటే అర్థం ఏంటమ్మా? అక్కడ జనాలు నివసించడానికి అనుకూలంగా ఉండొచ్చు. ఓకే, జనాలు నివసించడానికి అనుకూలంగా ఉండొచ్చు అని చెప్పేసి ఆ పేపర్ చెప్తోంది. విత్ ద మిస్లీడింగ్ హెడ్లైన్, వీళ్ళొక హెడ్లైన్, ఆ ప్రెస్ రిలీజ్లో హెడ్లైన్ ఏమి ఇచ్చారు? స్ట్రాంగెస్ట్ హింట్స్ ఎట్ ఆఫ్ బయోలాజికల్ యాక్టివిటీ అవుట్ సైడ్ ద సోలార్ సిస్టమ్. అవుట్ సైడ్ సోలార్ సిస్టమ్ బయోలాజికల్ యాక్టివిటీ ఉన్నట్లు స్ట్రాంగెస్ట్ హింట్స్ ఇవి. హింట్ అంటే ఒక సిగ్నల్ లాగా, సింబల్ లాగా మనం చెప్పొచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే అది కొంచెం మిస్లీడింగ్ అది, ఎందుకంటే అది ఎర్లీ స్టేజ్ ఆఫ్ డిస్కవరీయే, ఇంకా కన్ఫర్మ్ కాలేదు, వెరిఫికేషన్ జరగాలి, వ్యాలిడేషన్ జరగాలి. అయినప్పటికీ కూడా కొంచెం స్ట్రాంగ్ హింట్స్ ఉన్నాయి మనకి, సోలార్ సిస్టమ్ బయట కూడా బయోలాజికల్ యాక్టివిటీ అన్నట్టుగా. సో ఒక మిస్లీడింగ్ హెడ్లైన్తో వాళ్ళు ప్రెస్ రిలీజ్ ఇవ్వడం అనేది జరిగింది, పేపర్ ఇష్యూ చేయడం అనేది జరిగింది. ద పేపర్ పబ్లిష్డ్ ఆన్ April 17 made headlines because astronomers have been interested for some time in this exoplanet's peculiar surface physiochemistry. సో ఈ పేపర్ April 17న పబ్లిష్ చేయబడ్డ ఈ పేపర్ మేడ్ హెడ్లైన్స్. ఇది హెడ్లైన్స్లోకి వచ్చింది. ఎందుకని? బికాజ్ astronomers have been interested for some time. సో astronomers కొన్నాళ్ళుగా they have been interested, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపుతున్నారు దేని గురించి? ఇన్ దిస్ ఎక్సో ప్లానెట్, ఈ పర్టిక్యులర్ ఎక్సో ప్లానెట్ యొక్క పెక్యులియర్ సర్ఫేస్ ఫిజియోకెమిస్ట్రీ. తన యొక్క ఫిజియోకెమిస్ట్రీ కొంచెం పెక్యులియర్గా, అంటే కొన్ని స్పెసిఫిక్ వెరైటీ క్యారెక్టరిస్టిక్స్తో ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏమైనా మనుషులు ఉండే అవకాశం ఉంటుందా అని చెప్పేసి ఎప్పటి నుంచో దీని మీద చాలామంది ఆస్ట్రోనామర్స్ ఏం చేస్తున్నారమ్మా? ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో కాబట్టి అందుకనే ఇమీడియట్గా దీనికి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే హెడ్లైన్స్లోకి వచ్చేసింది. సో ఆస్ట్రోనామర్ అంటే ఎవరు? ఈ స్టార్స్ని, ప్లానెట్స్ని, వీటిని స్టడీ చేసే వాళ్ళని మనం ఆస్ట్రోనామర్స్ అని చెప్పేసి అంటాం. ద పేపర్ ఈజ్ టు ఇట్స్ క్రెడిట్ సెడేట్ ఇన్ ఇట్స్ ప్రోగ్నాస్టికేషన్స్. ప్రోగ్నాస్టికేషన్ అంటే అర్థం ఏంటమ్మా? ప్రిడిక్షన్స్, పలానా జరగబోతుంది, పలానా జరగవచ్చు అని చెప్పేవన్నీ కూడా ప్రోగ్నాస్టికేషన్స్ అని చెప్పేసి అంటాం. ప్రోగ్నోసిస్, డయాగ్నోసిస్. ప్రోగ్నోసిస్ అంటే ఇది ఎక్కువగా డాక్టర్స్ వాడే పదాలు, అందరూ వాడచ్చు, బట్ డాక్టర్స్ ఎక్కువగా రెండు పదాలే వాడతారు. ఒక జబ్బు, ఒక డిసీజ్ ఒకరికి ఉంది అని తెలిసినప్పుడు దాని ప్రోగ్నోసిస్ ఏంటి అని చెప్తారు డాక్టర్స్. అంటే ఈ డిసీజ్ ఎలా ప్రోగ్రెస్ అవ్వచ్చు అని డాక్టర్ ముందుగానే ప్రిడిక్ట్ చేస్తారు, దాన్ని మనం ప్రోగ్నోసిస్ అంటాం. మరి డయాగ్నోసిస్ అంటే అర్థం ఏంటి? వాళ్ళ బాడీ మీద రకరకాల టెస్టులు చేసి ఆ టెస్టుల ఆధారంగా, ఆ రిపోర్ట్స్ ఆధారంగా చెప్పేది డయాగ్నోసిస్. సో నువ్వు టెస్టులు చేశాక చెప్పేది డయాగ్నోసిస్, ఏమీ చేయకముందే ఇది ఇలా ఉండొచ్చు అని చెప్పేది ప్రోగ్నోసిస్. ఇది ఇలా ప్రోగ్రెస్ అవ్వచ్చు, వ్యాధి ముదరొచ్చనో లేకపోతే తగ్గుతుందనో చెప్పడానికి మనం ప్రోగ్నోసిస్ అంటాం. ప్రోగ్నోస్టికేషన్ అన్న ఇక్కడ సిమిలర్ మీనింగ్ వస్తుంది. ఏంటమ్మా?
ఒక ఎస్టిమేషన్ లేకపోతే ప్రిడిక్షన్ అనే మీనింగ్ వస్తుంది. ది ఆథర్స్ హ్యావ్ రిపోర్టెడ్ డిటెక్టింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ డైమిథైల్ సల్ఫైడ్ ఆర్ డైమిథైల్ డైసల్ఫైడ్ ఇన్ K2-18b's అట్మాస్ఫియర్. సో ఆథర్స్ ఏం రిపోర్ట్ చేశారు? డిటెక్టింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ డైమిథైల్ సల్ఫైడ్ ఉందని, ఆర్ డైమిథైల్ డైసల్ఫైడ్ కూడా K2-18b's అట్మాస్ఫియర్లో ఉంది అని వాళ్ళు రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. సో ఈ డైమిథైల్ సల్ఫైడ్ అనేది ఏంటి? ద ఫార్మ్ ఈజ్ కన్సిడర్డ్ ఎ సైన్ ఆఫ్ లైఫ్ ఆన్ ద ఎర్త్ అండ్ కుడ్ బీ ఆన్ ద ఎక్సో ప్లానెట్. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ ఏదంటే మనకి ఇక్కడ 2 చెప్పారు. డైమిథైల్ సల్ఫైడ్ అనేది చెప్పారు చూడండి, ఇది మన ఎర్త్ పైన కూడా ఉంటుంది. దీన్ని ఒక సైన్ ఆఫ్ లైఫ్గా భావిస్తారు. సో టెక్నికల్ వర్డ్స్లో చెప్పాలంటే బయోమార్కర్ అంటాం. A biomarker is a substance which indicates that there could be life there. అంటే అక్కడ లైఫ్ ఉండొచ్చు, బయోలాజికల్ యాక్టివిటీ జరగవచ్చు అని ఇండికేట్ చేసేదాన్ని మనం బయోమార్కర్ అంటాం. సో ఇక్కడ డైమిథైల్ సల్ఫైడ్ అనేది ఒక బయోమార్కర్గా మనం చెప్పొచ్చు. అది భూమి మీద కూడా ఒక సైన్ ఆఫ్ లైఫ్గా దాన్ని, సైన్ అంటే ఒక సింబల్గా దాన్ని కన్సిడర్ చేస్తారు. సో డైమిథైల్ సల్ఫైడ్ K2-18b's అట్మాస్ఫియర్లో వీళ్ళకి కనిపించిందంట. సో K2-18b's అట్మాస్ఫియర్లో కనిపించింది కాబట్టి అక్కడ కూడా లైఫ్ ఉండొచ్చు అని ఆథర్స్ రిపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చూడండి. సెడేట్ అంటే అర్థం ఏంటమ్మా? సెడేట్ అంటే కొంచెం కంట్రోల్డ్గానే ఉన్నారు. అంటే ప్రోగ్నాస్టికేషన్ చేసేటప్పుడు ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది వస్తే అది వాగేయలేదు, కొంచెం సెడేట్గానే అంటే కంట్రోల్డ్గానే మాట్లాడారు అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. సెడేట్ అంటే అర్థం ఏంటమ్మా? కామ్గా, కంట్రోల్డ్గా, అన్హరీడ్. అంత హరీ అయిపోయి మేము కనిపెట్టేసాం అక్కడ లైఫ్ ఉంది అని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వకుండా జాగ్రత్తగానే ఆ పేపర్ చెప్పడం జరిగింది. కానీ వీళ్ళ హెడ్లైన్స్ మాత్రం కొంచెం హడావిడి ఎక్కువ చేశారంతే. ఇండిపెండెంట్ సైంటిస్ట్స్ అండ్ ద పేపర్స్ ఆథర్స్ హ్యావ్ కాల్డ్ ఫర్ డిస్పాషనేట్ ఎఫర్ట్స్ టు రిఫైన్ ద డేటా అండ్ రెడ్యూస్ అన్సర్టనిటీస్ యాజ్ వెల్ యాజ్ టు డబుల్ చెక్ ద ఇంప్లికేషన్స్. ఇండిపెండెంట్ సైంటిస్టులుగా ఉన్నవాళ్ళు అండ్ పేపర్స్ ఆథర్స్ కూడా, అంటే ఈ పేపర్ రాసిన వాళ్ళు కూడా హ్యావ్ కాల్డ్ ఫర్ అంటే పిలుపునిచ్చారు, లేదా డిమాండ్ చేశారు, లేదా అడుగుతున్నారు, కోరుకుంటున్నారు అని అర్థం. ఏంటి? డిస్పాషనేట్ ఎఫర్ట్స్. డిస్పాషనేట్ అంటే అర్థం ఏంటమ్మా? అన్బయాస్డ్, అంటే ఎటువంటి బయాస్కి, ఎమోషన్స్కి లోన్ అవ్వకుండా. ఓకే, అంటే దీన్ని కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేయకూడదు, తప్పని ప్రూవ్ చేయడానికి ట్రై చేయకూడదు. డిస్పాషనేట్గా, ఎమోషన్లెస్గా అది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. టు రిఫైన్ ద డేటా అండ్ రెడ్యూస్ అన్సర్టనిటీస్ని రెడ్యూస్ చేయాలి, డేటాని రిఫైన్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ టు డబుల్ చెక్ ద ఇంప్లికేషన్స్. సో దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి అంటే నిజంగానే ఆ ఎలిమెంట్ ఉందా, ఒకవేళ ఉంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, పర్యవసానాలు ఏంటి అనే ఆస్పెక్ట్ని కూడా డబుల్ చెక్ చేసి చెప్పాలి. అంటే తొందరపడిపోయి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అనేది వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారనే పాయింట్ అక్కడ మనకు తెలుస్తుంది. ఇఫ్ ద హిస్టరీ ఆఫ్ ద రీసెర్చ్ ఫర్ బయోమార్కర్స్ ఆన్ అదర్ ప్లానెట్స్ both within and without the solar system is any guide, there is no guarantee that the findings will not be overturned. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు కూడా చాలాసార్లు సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ విషయంలో కావచ్చు, సోలార్ సిస్టమ్ బయట ఉన్న ప్లానెట్స్ విషయంలో కావచ్చు, వాటిని ఎక్సో ప్లానెట్స్ అన్నాం కదా. సో ఈ ప్లానెట్స్ విషయంలో లైఫ్ ఉంది అన్న క్లెయిమ్స్ తర్వాత చాలాసార్లు, క్లెయిమ్ అంటే లైఫ్ ఉంది అని చెప్పి మొదటగా చెప్పి తర్వాత కొన్నాళ్ళకి ఆ క్లెయిమ్ అనేది తప్పు అని ప్రూవ్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే హిస్టరీ ఆఫ్ ద సెర్చ్ ఫర్ బయోమార్కర్. వాట్ ఈజ్ అ బయోమార్కర్? లైఫ్ ఉంది అనే ఇండికేటర్ని మనం బయోమార్కర్ అంటాం. బయోమార్కర్ ఈజ్ అ సైన్ దట్ ఇండికేట్స్ దట్ దెర్ ఈజ్ లైఫ్. బయోమార్కర్ ఈజ్ అ సైన్ దట్ ఇండికేట్స్ దట్ దెర్ ఈజ్ లైఫ్ ఉంది అనే ఇండికేషన్ని మనం బయోమార్కర్ అని చెప్తాం. ఓకే, సో కీప్ దిస్ ఇన్ మైండ్. బయోమార్కర్ అని చెప్తాం. సో అంటే ఇంతకుముందు ఈ బయోమార్కర్స్ కోసం చేసిన వెతుకులాట, సర్చ్ మనం గమనిస్తే మనకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఏదైతే మనం ఫైండింగ్స్ కనిపెట్టామో వాటిని తర్వాత ఓవర్టర్న్ చెయ్యరు అన్న గ్యారంటీ లేదు. ఓవర్టర్న్ చేయడం అంటే అవి తప్పు, అదేమీ కరెక్ట్ కాదు అని చెప్పరు అన్న గ్యారంటీ లేదు. విచ్ మీన్స్ వీటిని కూడా రేపు పొద్దున తప్పని ప్రూవ్ చేయొచ్చు అని అర్థం. ఇంతకుముందు అలాగే జరిగింది అని అర్థం. ది కాస్మోస్ స్టిల్ హార్బర్స్ టూ మెనీ మిస్టరీస్ ఫర్ us to not be surprised by new information
అవైటింగ్ డిస్కవరీ. మన కాస్మోస్ అంటే మన విశ్వం ఏదైతే ఉందో ఈ విశ్వం స్టిల్ హార్బర్స్ టూ మెనీ మిస్టరీస్. దీంట్లో చాలా మిస్టరీస్ ఇప్పటికీ ఉన్నాయి. ఇట్ స్టిల్ హ్యాస్ టూ మెనీ మిస్టరీస్, చాలా మిస్టరీస్ మనకి ఉన్నాయి. ఇక్కడ హార్బర్ అంటే అర్థం ఏంటమ్మా, గివ్ షెల్టర్ అనే మీనింగ్ వస్తుంది. అంటే చాలా మిస్టరీస్కి స్థానం ఉంది అని అర్థం. ఓకే, చాలా హిస్టరీస్కి ఇక్కడ స్థానం ఉంది అనే మీనింగ్ ఉంది ఎక్కడ, కాస్మోస్లో. అండ్ కాబట్టి సో ఇంకా కొత్త ఇన్ఫర్మేషన్ అన్నా వచ్చినా, ఇప్పటి వరకు మనకి తెలియని కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో న్యూ ఇన్ఫర్మేషన్ కూడా మనం రావచ్చు అండ్ వీ షుడ్ నాట్ బీ సర్ప్రైజ్డ్ బై ఇట్ అని అర్థం. రీసెర్చ్ ఆఫ్ దిస్ నేచర్, ఇటువంటి రీసెర్చ్ ఇనిషియేటెడ్ బై క్యూరియాసిటీ అండ్ ఎ పర్సూట్ ఆఫ్ ద అన్నోన్. ఇనిషియేటెడ్ బై క్యూరియాసిటీ అండ్ ఎ పర్సూట్ ఆఫ్ ద అన్నోన్. క్యూరియాసిటీ అంటే అర్థం ఏంటమ్మా, మన క్యూరియాసిటీ నుంచి మొదలయ్యేది. అండ్ పర్సూట్ ఆఫ్ ద అన్నోన్, అన్నోన్ అంటే తెలియని దానికోసం చేసే అన్వేషణ. అంటే తెలియని దానికోసం చేసే అన్వేషణ మరియు ఏదో క్యూరియాసిటీతో మొదలవుతాయి ఇలాంటి రీసెర్చ్ అంతా కూడా. ఎక్కడన్నా ఉందా, అక్కడ లైఫ్ ఉండొచ్చా, మనిషి రేపు పొద్దున అక్కడ నివసించే అవకాశం ఉందా, ఎట్లాంటివి. హ్యాస్ సమ్టైమ్స్ బీన్ ఓవర్టేకెన్ బై హైప్. అన్ఫార్చునేట్లీ ఈ రీసెర్చ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే హైప్, ఇంకా ఏం జరగకముందే విపరీతంగా దాని గురించి డిస్కషన్ జరిగిపోయి హైప్ క్రియేట్ అయిపోయి అది దీన్ని ఓవర్టేక్ చేసి డామినేట్ చేసే పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఇట్ ఫేసెస్ అనదర్ థ్రెట్ టుడే. నార్మల్గా హైప్ అనేది ఒక ప్రాబ్లం అయితే ఇప్పుడు దీనికి ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. ఏంటది, ఫండింగ్ కట్స్ ఆఫ్ ద టైప్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ అన్లీష్డ్ ఇన్ హిస్ కంట్రీ. ఆయన చాలా ఫండింగ్ కట్స్, అంటే ఇలాంటి సైంటిఫిక్ రీసెర్చ్కి ఇచ్చే ఫండింగ్ ఆయన కట్ చేస్తున్నారు. అది ఇంకొక ప్రాబ్లం. ఇప్పుడు ఒక ప్రాబ్లం హైప్ అయితే రెండో ప్రాబ్లం ఏంటమ్మా, ఫండింగ్ కట్స్. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ని ఇప్పుడు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్లో సైంటిస్టులు ఉన్నారని మనం చెప్పచ్చు. అన్లీష్ అంటే బయటికి తీసుకురావడం, సో లీష్ అంటే ఒక సంఖ్యలు లాగా అన్నమాట. లీష్ని రిమూవ్ చేయడం, రెస్ట్రిక్షన్స్ రిమూవ్ చేయడం అన్లీష్ చేయడం అంటాం. ఆఫ్టర్ డౌన్ సైజింగ్ ఆర్ క్యాన్సలింగ్ గ్రాంట్స్ issued by the National Institutes of Health, Mr. Trump began holding entire universities hostage. నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్కి ఇచ్చే గ్రాంట్స్ని తగ్గించడం లేదా క్యాన్సిల్ చేయడం ఆయన ఆల్రెడీ మొదలుపెట్టారు. ఆ తర్వాత మిస్టర్ ట్రంప్ బిగాన్ హోల్డింగ్ ఎంటైర్ యూనివర్సిటీస్ హోస్టేజ్, అంటే మొత్తం యూనివర్సిటీస్ని హోస్టేజ్గా తీసుకోవడం అంటే బందీలుగా తీసుకునే పరిస్థితి వచ్చింది. డ్రా డౌన్ DEI ఇనిషియేటివ్స్ అండ్ రీన్ ఇన్ స్టూడెంట్ ప్రొటెస్ట్స్ ఆర్ ఫోర్గో ఫెడరల్ ఫండింగ్, హీ సీమ్ టు సే. ఆయన ఏమంటున్నారమ్మా, డ్రా డౌన్ DEI ఇనిషియేటివ్స్. సో DEI ఇనిషియేటివ్స్ని డ్రా డౌన్ చేయండి అంటున్నారు. అసలు ఏంటి DEI ఇనిషియేటివ్ అంటే అర్థం ఏంటమ్మా, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ DEI ఇనిషియేటివ్? అక్కడ ఫుల్ ఫామ్ ఇవ్వకుండా ఇచ్చేశారు. సో అదేంటో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. D అంటే డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్. ఓకే, డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇన్క్లూజన్ అనే మీనింగ్ వస్తుంది. సో ఈ ఇనిషియేటివ్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, యూనివర్సిటీస్లో డైవర్సిటీ అంటే ఎక్కువ రకాలు, అంటే అన్ని దేశాల వాళ్ళు ఉండేలాగా చూడడం. అలాగా ఎన్ష్యూర్ ఈక్విటీ అంటే అందరికీ ఫెయిర్ ట్రీట్మెంట్ ఉండేలాగా చూడడం. ఫాస్టర్ ఇన్క్లూజన్ అంటే అందరూ కూడా ఇదంతా మనదే అనే భావన కలిగేలాగా ఇంక్లూజివ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయడం. సో అట్లాంటి DEI ఇనిషియేటివ్స్ని తగ్గించేయాలి. అలాగే స్టూడెంట్ ప్రొటెస్ట్ని రీనిన్ అంటే అదుపు చేసేయాలి, లేదా ఫెడరల్ ఫండింగ్ మీకు కట్ అయిపోతుంది. ఫోర్గో అంటే గివప్, ఫోర్గో అంటే ఏంటమ్మా గివప్ అని అర్థం. లేదా మీకు గవర్నమెంట్ నుంచి ఫండింగ్ అనేది రాదు అని ఒక రకంగా వాళ్ళని బెదిరిస్తున్నాడు అతను. మేము చెప్పినట్టు చేయకపోతే మీకు ఇచ్చే ఫండింగ్ కట్ చేస్తాను అనే విషయం చెప్పి వాళ్ళని బెదిరించడం జరుగుతుంది. ద ఇన్స్టిట్యూషన్స్ ఎఫెక్టెడ్ కౌంట్ సమ్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ ఇన్ దేర్ ర్యాంక్స్ and the funding withheld a non-trivial fraction of that spent on certain subjects worldwide. సో దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్న ఇన్స్టిట్యూషన్స్లో ఏమున్నాయి, వరల్డ్స్ బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. హార్వర్డ్ కానీ, స్టాన్ఫోర్డ్ కానీ, ఇట్లాంటి యూనివర్సిటీస్ కూడా ట్రంప్ పాలసీల వల్ల ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అండ్ ఫండింగ్ విత్ హెల్డ్ అంటే అర్థం ఏంటమ్మా, ఇవ్వకుండా ఆపేస్తున్న ఫండింగ్ అనేది చిన్నదా అంటే నో, ఇట్ ఈస్ నాన్ ట్రివియల్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు అని అర్థం. నాన్ ట్రివియల్ అంటే ఎక్కువే, ఇంపార్టెంటే అన్న మీనింగ్ వస్తుంది. ఆఫ్ దాట్ స్పెండ్ ఆన్ సర్టెన్ సబ్జెక్ట్స్, కొన్ని సబ్జెక్ట్స్ కోసం స్పెండ్ చేసే అమౌంట్లో ఇది చిన్న ఫ్రాక్షన్ ఏం కాదు, చాలా పెద్ద ఫ్రాక్షనే ఆయన విత్ హోల్డ్ చేస్తున్నారు, అంటే ఇవ్వకుండా ఆపేస్తున్నారు. ఎర్లియర్ దిస్ మంత్ the White House's budget proposal for 2026 fiscal revealed its plans to cut National Oceanic and Atmospheric Administration funding by 27%. NOAA
వాళ్ళకి 27% ఫండింగ్ కట్ చేస్తున్నారు. దానికి ఫండింగ్ కట్ చేస్తామని చెప్పేసి వాళ్ళ ప్లాన్లో రివీల్ చేశారు. అలాగే నిక్స్ మోస్ట్ స్పెండింగ్ ఫర్ సైన్స్ ఎట్ నాసాస్ గొడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్. నిక్స్ అంటే అగైన్ కట్. నిక్స్ అంటే మీనింగ్ ఏంటి అక్కడ? మీనింగ్ ఆఫ్ నిక్స్ ఏంటమ్మా? కట్ అని, కట్ చేసేయాలి మొత్తం. ఓకే, కట్ చేసేయాలనే మీనింగ్ వస్తుంది మనకి. మోస్ట్ స్పెండింగ్, సైన్స్కి ఇచ్చే స్పెండింగ్లో చాలా వరకు రిజెక్ట్ చేసేయడం, కట్ చేసేయడం, క్యాన్సిల్ చేసేయడం అనే మీనింగ్ వస్తుంది నిక్స్ అంటే. అండ్ హాబ్, నాసాస్ ఎర్త్ సైన్స్ బడ్జెట్ని సగానికి సగం చేసేయడం. ద ఎసెన్షియల్ ప్రోగ్రామ్ ఈజ్ టు కంట్రోల్ ద ప్రాక్టీస్ అండ్ పర్సూట్ ఆఫ్ సైన్స్ దట్ డస్ నాట్ అలైన్ విత్ రిపబ్లికన్ స్టేట్ ఐడియాలజీ. అసలు మేజర్గా వాళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళు అమెరికాలో 2 పార్టీలు ఉంటాయి, డెమోక్రాట్స్, రిపబ్లికన్స్. సో రిపబ్లికన్ పార్టీ ఏదైతే ఆలోచిస్తుందో, ఏ ఐడియాలజీ అయితే ఉంటుందో ఆ ఐడియాలజీని ఎవరైతే ఫాలో అవ్వరో అట్లాంటి వాళ్ళందరికీ ఫండింగ్స్ని కట్ చేసేయాలి. ఎవరైతే రిపబ్లికన్ స్టేట్ ఐడియాలజీని ఫాలో అవ్వరో వాళ్ళ ఫండింగ్ని కట్ చేసేయాలి అనే ఆలోచనతో ట్రంప్ ఉన్నట్టుగా మనకి తెలుస్తోంది. క్యూరియాసిటీ డ్రివెన్ రీసెర్చ్ సచ్ యాజ్ దట్ కన్సర్న్డ్ విత్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ both proves universities' freedom to explore the unknown and fulfills the innate curiosity of mankind. ఈ క్యూరియాసిటీ డ్రివెన్ రీసెర్చ్ వల్ల, అంటే ఏదో తెలుసుకోవాలి ఉత్సాహంతో మనం చేసే రీసెర్చ్ ఏదైతే ఉందో, సచ్ యాజ్ దట్ కన్సర్న్ విత్ ద పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్. అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ అంటే అర్థం ఏంటంటే భూమి మీద కాకుండా బయట ఎక్కడన్నా లైఫ్ ఉందా అని తెలుసుకోవాలనే ప్రయత్నం, పాసిబిలిటీ ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేసే ఇటువంటి రీసెర్చ్. ఓకే, ఇలాంటివన్నీ కూడా బోత్ ప్రూవ్స్ యూనివర్సిటీస్ ఫ్రీడమ్. ఇవి దేన్ని ప్రూవ్ చేసిన? యూనివర్సిటీస్ యొక్క ఫ్రీడమ్ని టు ఎక్స్ప్లోర్ ద అన్నోన్, తెలియని విషయాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని, అలాగే మనిషి లోపల ఇన్నేట్గా సహజంగా న్యాచురల్గా లోపల ఉండే క్యూరియాసిటీని ఫుల్ఫిల్ చేయడానికి చేసే ప్రయత్నంగా వీటిని మనకి చూపించడం జరుగుతుంది. హౌఎవర్ ద ట్రంప్ గవర్నమెంట్స్ పాలసీస్ లీవ్ వాట్ ఎవర్ రీసెర్చ్ ఫ్రీడమ్ దట్ రిమైన్స్ వెరీ ప్రెషియస్ yet and also more vulnerable to misinformation and ideological capture, the world itself more short-sighted. ట్రంప్ గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏం చేసే అవకాశం ఉంది? లీవ్ వాట్ ఎవర్ రీసెర్చ్ ఫ్రీడమ్ దట్ రిమైన్స్ వెరీ ప్రెషియస్. మనకి రీసెర్చ్కి చాలా వరకు ఫ్రీడమ్ కట్ చేస్తారు. సో ఏదైతే మిగిలిందో అదే ఇంకా చాలా ప్రెషియస్ అయిపోయింది. ఎందుకంటే మన దగ్గర కావాల్సినంత ఉన్నప్పుడు దాని వాల్యూ ఉండదు, వాల్యూ అంతేమీ అనిపించదు. సో మనకున్న రెస్ట్రిక్షన్ ఫ్రీడమ్ అంతా కట్ చేసేసరికి మిగిలిన కొంచెం ఫ్రీడమే చాలా ప్రెషియస్ అయిపోతుంది. yet also more vulnerable to misinformation and మిస్ఇన్ఫర్మేషన్కి వల్నరబుల్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక పొలిటికల్ ఐడియాలజీ, అంటే రిపబ్లికన్ పార్టీ ఏదైతే నమ్ముతుందో దానికి మీరు అలైన్ అవ్వాలి అంటారు. సైంటిస్టులు ఒక పొలిటికల్ ఐడియాలజీకి, ఒక రిలీజియస్ ఐడియాలజీకి అలైన్ అవ్వమని ఎలా చెప్తామమ్మా? చెప్పకూడదు కదా. సైంటిస్టులకు ఉన్న ఫ్రీడమ్ని మనం కట్ చేయకూడదు. కానీ ఇక్కడ ఫ్రీడమ్ కట్ చేసేసి మా ఐడియాలజీతో ఎవరైతే అలైన్ అవుతున్నారో అలాంటి దాన్ని మేము ఎంకరేజ్ చేస్తాము, మా పొలిటికల్ ఐడియాలజీకి అలైన్ అవ్వని వాళ్ళకి మేము ఫండింగ్ కట్ చేస్తామనే భావజాలంతో వెళ్ళినప్పుడు నువ్వు తప్పుడు ఇన్ఫర్మేషన్తో వెళ్ళే పరిస్థితులు అనేవి వస్తాయి. ఐడియాలజికల్ క్యాప్చర్ అంటే ఒక ఐడియాలజీ, ఒక సిద్ధాంతం అనేది మీ రీసెర్చ్ని క్యాప్చర్ చేసి బందీ చేస్తుంది. అంటే మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ప్రూవ్ చేసే ప్రోగ్రామ్స్కి నేను ఫండింగ్ ఇస్తాను, ఆపోజిట్ వాడికి నేను ఫండింగ్ ఇవ్వను అనేది నిజమైన సైంటిఫిక్ రీసెర్చ్ అనిపించుకోదు. ఆ రకంగా ఐడియాలజికల్ క్యాప్చర్కి ఇది బందీ అయిపోయే అవకాశం ఉంటుంది. అండ్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ మోర్ షార్ట్ సైటెడ్. మొత్తం ప్రపంచం కూడా షార్ట్ సైటెడ్ అయిపోతుంది. ఇంకా లాంగ్ టర్మ్ థింకింగ్, దూరదృష్టి లేని ప్రపంచంగా మారిపోయే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే ఈరోజు వీళ్ళు ఏ రాజకీయ పార్టీ ఏం చెప్తుందో దానికి తగ్గట్టుగా సైంటిఫిక్ రీసెర్చ్ వెళ్ళే పరిస్థితి వస్తుంది. దానివల్ల ఒక భవిష్యత్తు గురించి ఆలోచన చేయలేని పరిస్థితిలోకి సైంటిస్టులు వెళ్ళే సిచ్యువేషన్ అనేది మనకి వచ్చే అవకాశం ఉంది. ఇది ఈ ఆర్టికల్ చెప్తున్న విధానం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది ఆర్టికల్ యొక్క సమ్మరీ. పీడిఎఫ్ మన బ్యాంక్ అండ్ యూపీఎస్సీ ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్స్లో పెడుతున్నాను, మీరు ఒకసారి అక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఆథర్ యొక్క టోన్ చెప్పండి అమ్మా. వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ద ఆథర్? ఈజ్ ఇట్ ఆప్టిమిస్టిక్? నో. ఈజ్ ఇట్ న్యూట్రల్? నో. ఈజ్ ఇట్ కన్సర్న్డ్? ఎస్. కొంచెం క్రిటికల్గా, కన్సర్న్డ్గా ఉంది. ఎందుకంటే ట్రంప్ ఫండింగ్ కట్స్ చేస్తున్నారనేది ఒక ఆస్పెక్ట్. రెండవది ఏంటమ్మా, ఈ హైప్ కూడా అనదర్ ఆస్పెక్ట్. ఏమి జరగకుండానే ఇంకేదో జరిగిపోయినట్టుగా బయట చెప్తున్నారు, అది కూడా కొంచెం హైప్. సో అది కూడా కరెక్ట్ కాదు అనేది అనదర్ ఆస్పెక్ట్.
వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ లైఫ్ అన్నోన్? లైఫ్ అన్నోన్ అనే ప్యాసేజ్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి? ద డిస్కవరీ ఆఫ్ డైమెథైల్ సల్ఫైడ్ ఆన్ K2-18b కన్ఫర్మ్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఏలియన్ లైఫ్. సో డైమెథైల్ సల్ఫైడ్ అనేది K2-18bలో, అంటే K2-18b అనేది ఏంటమ్మా, ఒక ఎక్సో ప్లానెట్, అక్కడ ఏలియన్ లైఫ్ ఉంది అనేదాన్ని కన్ఫర్మ్ చేస్తుంది అనేదా మెయిన్ థింగ్? నో, అది కన్ఫర్మ్ చేయట్లేదు, ఒక చిన్న ఇనీషియల్ ఆస్పెక్ట్ అంతే. కానీ అది ఒక్కటే మెయిన్ ఐడియా కాదు. పొలిటికల్ ఐడియాలజీస్ ఇన్ ద యూఎస్ హ్యావ్ నో ఇంపాక్ట్ ఉంది, వాళ్ళేమో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. సైంటిఫిక్ డిస్కవరీస్ షుడ్ బి అప్రోచ్డ్ విత్ కాషన్, ఎస్పెషల్లీ వెన్ దే రిస్క్ బీయింగ్ ఓవర్ షాడోడ్ బై హైప్ ఆర్ అండర్మైన్డ్ బై పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్. ఎస్, సో సైంటిఫిక్ డిస్కవరీస్ అనేవి కొంచెం కాషన్తో మనం అప్రోచ్ అవ్వాలి, ఎందుకంటే పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్తో అవి వీకెన్ చేయడానికి అవకాశం ఉంది, అలాగే హైప్తో వాటిని ఓవర్ షాడో చేసే అవకాశం కూడా ఉంది. అనేటప్పుడు కేర్ఫుల్గా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంది. ఇన్ఫరెన్సెస్ తీసుకోండి. సైంటిఫిక్ క్లెయిమ్స్ రిలేటెడ్ టు ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ లైఫ్ మస్ట్ బి రిగరస్లీ వెరిఫైడ్ టు అవాయిడ్ మిస్ఇన్ఫర్మేషన్. ఎస్, తప్పుడు ఇన్ఫర్మేషన్ రాకుండా ఉండాలి అంటే, రాంగ్ ఇన్ఫర్మేషన్ రాకుండా ఉండాలంటే వాటిని రిగరస్గా వెరిఫై చేయాలి. కొన్నిసార్లు పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ వల్ల ఏమవుతుంది అంటే, రాజకీయ పార్టీలు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళకు అనుకూలంగా ఏదైనా కనిపెట్టారనుకోండి, దాన్ని కంప్లీట్గా కన్ఫర్మేషన్ రాకముందే వాళ్ళు ఇంకా అనౌన్స్ చేస్తారు. ప్రతికూలంగా ఏదైనా వచ్చిందనుకోండి, దాన్ని ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళనివ్వకుండా కట్ చేస్తారు. ఇలాంటివి జరగకూడదంటే రిగరస్గా వెరిఫికేషన్ అనేది జరగాలని చెప్పారు. కరెక్టే. గవర్నమెంట్ ఫండింగ్ డెసిషన్స్ కెన్ సిగ్నిఫికెంట్లీ షేప్ ద డైరెక్షన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఎస్, మరి గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తేనే కదా, మనం ఫండింగ్ అనేది కట్ చేస్తే మన డైరెక్షన్, ఫ్రీడమ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ కట్ అయిపోతుంది. సెన్సేషనల్ హెడ్లైన్స్ ఇష్యూడ్ బై రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్వేస్ రిఫ్లెక్ట్ ద టోన్ ఆఫ్ ద యాక్చువల్ రీసెర్చ్. నో, ఈ సెన్సేషనల్ హెడ్లైన్స్ అనేవి ఎప్పుడు కూడా యాక్చువల్ రీసెర్చ్ యొక్క టోన్ని రిఫ్లెక్ట్ చెయ్యవు. ఇందాక అదే చెప్పాను, యాక్చువల్ రీసెర్చ్ పేపర్లో వాళ్ళు సెడేట్గా కామ్గానే చెప్పారు, కానీ యూనివర్సిటీ వాళ్ళు మాత్రం హడావిడి ఎక్కువ చేసి హెడ్లైన్స్ సెన్సేషనల్గా ఇచ్చారు. అది తప్పు. పొలిటికల్ ఐడియాలజీ షుడ్ ప్లే ఏ సెంట్రల్ రోల్ ఇన్ గైడింగ్ క్యూరియాసిటీ డ్రివెన్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్. నో, పొలిటికల్ ఐడియాలజీ అసలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్కి ఫ్రీడమ్ ఇవ్వాలి, ఫండింగ్ ఇవ్వాలి. అందులో రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, రాజకీయ సిద్ధాంతాలు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ 1 and 2 ఓన్లీ. 1 and 2 only. Next, assumption. Which of the following assumptions underlie the arguments made in the passage? So ఈ ప్యాసేజ్లో చెప్పిన ఆర్గ్యుమెంట్స్ వెనకాల ఉన్న assumptions ఏంటి? Which of the following assumptions underlie the arguments made in the passage? ప్యాసేజ్లో ఉన్న assumptions యొక్క ఆర్గ్యుమెంట్స్ వెనకాల ఉన్న అజంప్షన్స్ ఏంటి అని అడిగారు. సైంటిఫిక్ రీసెర్చ్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ పొలిటికల్ అండ్ ఐడియాలజికల్ ఇంటర్ఫిరెన్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్. సైంటిఫిక్ రీసెర్చ్కి ఎటువంటి ఇంటర్ఫిరెన్స్ లేకుండా చూడాలనేది ఆధార్ యొక్క వ్యూ పాయింట్ మనకు తెలుస్తుంది. పబ్లిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ కెన్ బి డిస్టార్టెడ్ బై సెన్సేషనల్ మీడియా హెడ్లైన్స్. ఎస్, మీడియా హెడ్లైన్స్ సెన్సేషనల్గా ఇవ్వడం వల్ల దాన్ని మనం రాంగ్గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. యాక్చువల్గా ఏదైతే పేపర్లో దాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా హెడ్లైన్స్ ఉండాలి, కానీ వీళ్ళు హైప్ క్రియేట్ చేస్తారు. దానివల్ల పబ్లిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ సైన్స్ కెన్ బి డిస్టార్టెడ్, అది మారిపోయే అవకాశం ఉంటుంది. Only government funding can ensure the progress of space exploration research. ఇది కొంచెం అటు ఇటుగా ఉంది. Discoveries in astronomy have the potential to mislead if not communicated cautiously. Yes, మనం ప్రాపర్గా కాషియస్గా వాటిని కమ్యూనికేట్ చేయకపోతే అవి మిస్లీడ్ చేసే అవకాశం ఉంది. ఆ డిస్కవరీస్ మిస్లీడ్ చేసే అవకాశం అనేది ఉంది. సో ఇది నెక్స్ట్ పాయింట్ అమ్మా. సో ఆన్సర్ 1, 2 and 4. 3 ఎందుకు తప్పు అంటే, ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఫండింగ్ అనేది నెససరీ అన్నాడు, కానీ గవర్నమెంట్ ఫండింగ్ ఉంటేనే ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది, లేకపోతే చేయలేము అనడానికి లేదు. ఎందుకంటే కొన్నిసార్లు ప్రైవేట్, ఇప్పుడు మనకి ఎలాన్ మస్క్ ఉన్నారు, ఎలాన్ మస్క్ కూడా సొంత డబ్బులతో రీసెర్చ్ చేస్తూ ఉంటారు, ఇలాంటివి కూడా జరగవచ్చు. సో అందుకని స్టేట్మెంట్ 3 అనేది ఈజ్ నాట్ నెససరీలీ అజ్యూమ్డ్. ఎప్పుడైనా సరే ఇలాంటి పదాలు ఆల్వేస్, ఓన్లీ ఇట్లాంటి పదాలు ఏమైనా కనిపిస్తే నెవర్, ఓకే, ఇట్లాంటివి ఎప్పుడైనా కనిపించినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అవి కరెక్ట్ కాకపోవడానికి మనకు అవకాశం ఎక్కువగా ఉంటుంది, కరెక్ట్ అవ్వడానికంటే కూడా. మనకు అనిపిస్తుంది గవర్నమెంట్ ఫండింగ్ కట్ చేస్తే రీసెర్చ్ దెబ్బతింటుంది అని మేము అంటాం. ఇప్పుడు ఏమంటామంటే గవర్నమెంట్ ఫండింగ్ అనేది కట్ చేస్తే రీసెర్చ్ దెబ్బతింటుంది అంటాను, అది కరెక్టే. కానీ గవర్నమెంట్ ఫండింగ్ లేకపోతే రీసెర్చ్ జరగదు అన్నాం అనుకోండి, అది తప్పు అవుతుంది. ఓకే, దెబ్బతింటుంది కానీ మొత్తం మారిపోతుందని చెప్పలేం. సో ఆన్సర్ ఈజ్ 1, 2 and 4. Which of the following statements, if true, would most
వుడ్ మోస్ట్ స్ట్రెంగ్తన్ ది అదర్స్ ఆర్గ్యుమెంట్. అదర్ యొక్క ఆర్గ్యుమెంట్ని స్ట్రెంగ్తన్ చేసేది ఏంటి అని అడిగారు. వీకెన్ చేసేది అడుగుతున్నాం ఈరోజు మార్చాను స్ట్రెంగ్తన్ చేసేది. ప్రైవేట్ స్పేస్ రీసెర్చ్ కంపెనీస్ హ్యావ్ స్టార్టెడ్ ఫండింగ్ స్టడీస్ ఆన్ ఎక్సో ప్లానెట్స్ లైక్ K2-18b. ఇది మెయిన్ పాయింట్ కాదు, వేరే టాపిక్ ఏదో మాట్లాడుతున్నారు, సో దీని గురించి పట్టించుకోక్కర్లేదు. మల్టిపుల్ పాస్ట్ క్లెయిమ్స్ ఆఫ్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ బయోమార్కర్స్ హ్యావ్ బీన్ లేటర్ డిస్ప్రూవ్డ్ ఆఫ్టర్ ఫర్దర్ ఎనాలిసిస్. అబ్సల్యూట్లీ ఆథర్ కూడా అదే చెప్పారు. ఆథర్ ఏం చెప్తున్నారంటే చాలాసార్లు ఇనీషియల్గా మనం ఇచ్చిన వాటిని బయోమార్కర్స్ గురించి అంటే లైఫ్ ఉంది అని చెప్పే ఇండికేటర్స్ గురించి మనం ముందు చెప్పేస్తాము, తర్వాత అవన్నీ డిస్ప్రూవ్ అవుతాయి. అంటే వాటిని ఇంత హైప్ అనేది కరెక్ట్ కాదు, మెల్లగా చెప్పాలి, ఓవర్గా చెప్పకూడదు అనేది ఆథర్ చెప్తున్న పాయింట్. ఆథర్ ముందు నుంచి ఏం చెప్తున్నారమ్మా, ఓవర్గా చెప్పకూడదు, స్లోగా చెప్పాలి అని, సెడేట్గా చెప్పాలి అని. సో ఇంతకుముందు కూడా అలాగే జరిగింది అనే పాయింట్ చెప్పామనుకోండి, సో ఆథర్ యొక్క పాయింట్ అది స్ట్రెంగ్తన్ చేసినట్టుగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆథర్ చెప్తుంది అదే, తొందరపడిపోయి సెన్సేషనల్ హెడ్లైన్స్ ఇవ్వకూడదు, హైప్ క్రియేట్ చేయకూడదు అని చెప్తున్నారు. సో ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ముందు స్టార్టింగ్లో చాలా చెప్పేసి ఆ తర్వాత అది డిస్ప్రూవ్ అయ్యింది అని చెప్పి ప్రూవ్ అయింది. సో అందుకని యూ కెన్ గో విత్ బి.